హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఒక్క 5-10 మినిట్స్ టైం అటు ఇటు అవుతుంది, కానీ రావడం మాత్రం పక్కా. ఏంటి స్టార్టింగే ఫుడ్తో టెంప్టింగ్ చేస్తున్నా అని అనుకుంటున్నారా? మరి ఏం చేయాలి, నాకేమో ఫుల్ ఆకలిస్తుంది. అందుకని చెప్పేసి కెమెరా ముందుకు రాకముందే నట్స్ అండ్ సీడ్స్ మిల్క్లో యాడ్ చేసి తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మమ్మీ వేస్తుంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నా అనమాట. నేను మమ్మీకి చెప్తూనే ఉన్నా, మమ్మీ షుగర్ యాడ్ చేయకు అంటే కూడా మమ్మీ షుగర్ యాడ్ చేసేసింది. జస్ట్ మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్నెస్గానే ఉంది కాబట్టి. ఇంకా నేను తినేసిన తర్వాత నేను మీ ముందుకు వచ్చేస్తా. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా నేనైతే సూపర్గా ఉన్నా. సో ఈరోజు అయితే చాలా వర్క్స్ ఉన్నాయి అండ్ ఎడిటింగ్ వర్క్ అండ్ రీల్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయితే అయింది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. అండ్ నేనైతే ఓట్స్ తిన్నాక 1 అవర్ తర్వాత దోశ తింటున్నాను అనమాట. ఒక్కటి చాలు మమ్మీ దోశ అని చెప్తే మమ్మీ ఇంకొకటి తీసుకొని పెట్టిందనమాట. ఎందుకంటే మామ్స్ అసలు వినర్ కదా, మనమైతే నో అని చెప్పే ఆప్షన్ కూడా ఉండదు. ఇలా ఒక్క లుక్ ఇచ్చారంటే సైలెంట్గా తినడం అంతే. ఈ వీక్ మొత్తం బోండానే తిందాం అనుకున్నా, కానీ మమ్మీ దోశ చేసేసరికి ఇంకా లైట్ తీసుకున్నా. ఇంకా ఇలా నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? ఫుడ్ అయితే అస్సలు స్కిప్ చేయకండి, డెఫినెట్గా తినండి. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను వాటర్ ఫిల్ చేసుకొని వాటర్ తాగుతున్నా అనమాట. కెమెరా ముందు అయితే వాటర్ తాగితే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నాకు, అందుకని కొన్ని టైమ్స్ క్లిప్స్ అనేది నేను యాడ్ చేయను. స్కూల్ అండ్ కాలేజ్ టైమింగ్స్లో ఫ్రెండ్స్ అయితే ఫుల్ నవ్విస్తుంటుండే కదా వాటర్ తాగేటప్పుడు, అది గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు అయినా కూడా కంట్రోల్ చేసుకోవాలి మనం. వాటర్ తాగేటప్పుడే వాంటెడ్గా చేస్తారనమాట ఫ్రెండ్స్ అయితే. సో ఇప్పుడైతే కొంచెం సేపు కిచెన్లోకి వెళ్ళిపోదాం, మమ్మీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మమ్మీ లంచ్ ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉంది. కుకింగ్ వీడియో ఏం పెట్టాను, కానీ జస్ట్ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోతా, ఎందుకంటే నాకు కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి. మమ్మీ అంటుంది కెమెరా చూడక ఒకసారి నైఫ్ ఉంది ఇవ్వు అంటే ఇస్తున్నా అనమాట. అండ్ ఈరోజు మా ఇంట్లో బెండకాయ ఫ్రై చేస్తున్నారనమాట. ఆల్రెడీ వాష్ చేసేసారు, నేను ఒక్కొక్కటి తీసి మమ్మీకి ఇస్తున్నా. ఇంకా మమ్మీ చాలా స్పీడ్గా కట్ చేస్తుందనమాట. నేను ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఈ బెండకాయ కట్ చేయలేదు. టమాటోస్ కట్ చేసా, ఆనియన్స్ కూడా కట్ చేసా అనమాట. ఈ బెండకాయ చూసేసరికి నాకు ఏం గుర్తొచ్చిందంటే సైన్స్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు చేసామన్నమాట. సో అది గుర్తొచ్చింది నాకైతే. మీరు కూడా స్కూల్లో ఉన్నప్పుడు చేసే ఉండొచ్చు ఈ ప్రాజెక్ట్. లాస్ట్కి 5-6 కట్ చేసా. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేయాలి. సో అలా ఈరోజు కిచెన్లో కొంచెం సేపు అయితే మమ్మీతో టైం స్పెండ్ చేశాను అండ్ వెజిటేబుల్స్ కూడా కట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే నా చైన్స్ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. మా దగ్గర అయితే ఫుల్ హెవీ చోకర్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ చైన్స్ అయితే చాలా తక్కువ. నా దగ్గర బ్లాక్ టాప్ ఉందన్నమాట. సో అది చూసేసరికి నాకు ఈ చైన్ కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను, అందుకని మ్యాచింగ్గా ఉండేటట్టు తీసుకున్నా. అండ్ ఆ లాకెట్ ఉంది కదా, ఆ లాకెట్ టైపే ఆ డిజైన్కి ఉందన్నమాట డ్రెస్కి. అందుకనగానే చూసాగానే ఇంకా నేను తీసేసుకున్నా. తీసుకెళ్ళి కబోర్డ్లో పెడదాం అనేసరికి నాకు ఇది దొరికింది. 1 ఇయర్ నుంచి అసలు కనిపించలేదు, ఇప్పుడు కనిపించింది అనమాట. రాత్రి టైంలో అయితే నేను ఫుల్ వెతికిందా, అప్పుడేమో కనిపించలేదు, ఇప్పుడేమో వెతకకుండానే కనిపించేసింది. ఎందుకంటే మనం పెట్టిన ప్లేస్లో అసలు కనిపించదు, తర్వాత మనము ఇటు అటు అనేస్తాం కదా, అందుకని చెప్పేసి మిస్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడుకో దొరుకుతుంది అనమాట ఇలా. అండ్ ఇప్పుడు ఇది కూడా నేను తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టేస్తా. ఇప్పుడు ఇవి 2 సెపరేట్ చేసి అప్పుడు పెడతా. సో గాయ్స్, నేనైతే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ తీసుకొచ్చాను అనమాట. మొన్న తొందరగా షాపింగ్ చేసి వచ్చా, అది కూడా కొంచెం టైం లేదు. అండ్ అందులో గర్ల్స్ అంత తొందరగా డ్రెస్సెస్ నచ్చవు మనకి, కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను ఆ డ్రెస్ సెలెక్ట్ చేశాను. చూడండి ఒకసారి మీరు కూడా. నిజంగా గాయస్ చెప్తున్నా కదా, నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇందులో లావెండర్ కలర్ ఉంటే కూడా చాలా బాగుంటుండే, కానీ నాకు దొరకలేదు అది. ఈ కలర్ అయితే నచ్చింది. అండ్ ఇలాంటి కలర్ నాకు అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు, అందుకని మళ్ళీ తీసుకున్నా. ఇంతకీ ఇదేంటో చెప్పలేదు కదా, ఫ్రాక్ అనమాట. జస్ట్ అలా బయటికి వెళ్దామని వెళ్ళాము. అండ్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా, ఒకసారి డ్రెస్సెస్ చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. నాకు తెలుసు ముందే అస్సలు దొరకదు అనుకున్నాను, కానీ నాకు నచ్చేసింది, ఎందుకో తీసేసుకున్నా అని. అండ్ గాయ్స్, పర్టికులర్గా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే మనకి అస్సలు నచ్చవు డ్రెస్సెస్. అండ్ ఫ్రాక్స్ అయితే నేను కస్టమైజ్ చేద్దామని అనుకున్నాను, కానీ అలాంటిది దొరికేసరికి ఇంకా నేను ఇదే తీసేసుకున్నా. చాలా బాగుంది కదా, మీకు నచ్చే ఉంటుంది కలర్ అయితే. అండ్ నేను ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు ఫోటోషూట్ కూడా చేస్తా. బ్యాక్ సైడ్ టై చేయడానికి నెట్టెడ్తోనే ఇచ్చారు. సో ఇదన్నమాట, జస్ట్ అలా వెళ్ళేసరికి ఈ డ్రెస్ నచ్చి తీసుకున్నా. అండ్ గాయ్స్, ఇప్పుడైతే లంచ్ చేసేద్దాం.
మీకు డ్రెస్ చూపిస్తున్నా కదా, ఇంకా మమ్మీ లంచ్ కూడా ప్రిపేర్ అయిందని చెప్తే నేను వచ్చేసాను అనమాట తినడానికి. ఇంకా ఫోన్లో సాంగ్స్ ప్లే చేయడానికి కోసం అని నేను సాంగ్స్ సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఫోన్ యూజ్ చేస్తున్నావా అని అంటుందన్నమాట. ఇంకా నేను తినేస్తున్నాను. ఇలా నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. అడగటం మర్చిపోయాను, మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? అయితే మా మమ్మీ కర్రీ చేస్తుంది కాబట్టి కర్రీ టేస్ట్ బాగుందని చెప్పేసి కొంచెం ఎక్కువ తిన్నాను అనమాట. ఇంకా అలా లంచ్ అయిపోయిన తర్వాత నేను అలా ఇటు అటు తిరుగుదామనేసి వచ్చేసా. అండ్ కెమెరా కూడా ఛార్జింగ్ పెట్టేసా అనమాట. అండ్ ఛార్జింగ్ ఫుల్ అయ్యే వరకు మనం ఇంపోర్ట్ చేయడానికి కుదరదు కదా. అండ్ ఈరోజు కూడా నేను ఎడిటింగ్ వీడియోస్ ఇందులో యాడ్ చేయట్లేను. సో ఇప్పుడైతే నేను టు డూ లిస్ట్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎడిటింగ్ అయినా నేను పోస్ట్పోన్ చేస్తా, కానీ ఇలా టు డూ లిస్ట్ ప్రిపేర్ చేయడం అయితే అస్సలు పోస్ట్పోన్ చేయను. అండ్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అండ్ మనం చదివేటప్పుడు అయితే ఆఫ్టర్ లంచ్ అయితే బుక్స్ ఓపెన్ చేసాగానే ఫుల్ నిద్ర వస్తుండే. విండోస్ నుంచి అయితే ఫుల్ గాలి వస్తుంది. అండ్ ఈరోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కదా. ఇంకా అలా నేను లిస్ట్ ప్రిపేర్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేనైతే కెమెరా స్టాండ్ నుంచి తీసేసి ఇది ఇప్పుడు క్లోజ్ చేసేసి లోపల పెడదామని అనుకుంటున్నాను. అండ్ సింగిల్ హ్యాండ్తో క్లోజ్ చేయడం అసలు రాదు, కానీ పట్టుకొని మెల్లిగా పెడుతున్నా. ఇప్పుడైతే ఈ స్టాండ్తో నాకు ఏం యూజ్ లేదని చెప్పేసి లోపల పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు చెప్తాను, ఇప్పుడు ఆగండి. ఎందుకంటే ఈ ప్లేస్ కొంచెం క్లియర్ చేస్తే ఇక్కడ నేను మెడిటేషన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఈవినింగ్ అయింది కదా అందుకని. అండ్ లంచ్ కంప్లీట్ అయిపోయి కూడా 3 hours అవుతుంది. ఇప్పుడైతే నేను కెమెరా సెట్ చేస్తున్నా కిందనే. మెడిటేషన్ స్టార్ట్ చేద్దామని అనుకునేసరికి మైండ్లో ఏదో ఒక సాంగ్ రన్ అవుతుంది నాకు. అండ్ ఇప్పుడు నాకు ఏం సాంగ్ రన్ అవుతుందో నేను మీకు చెప్తాను. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వేస్తావే. ఇప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేసేస్తా. ఓ మై గాడ్, నేనైతే సాంగ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. అండ్ మైండ్ డైవర్ట్ అవ్వకుండా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ యు నో గైస్, వి జస్ట్ నీడ్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. మైండ్ కంట్రోల్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ, ఎస్పెషల్లీ మనం క్లాస్ వినేటప్పుడు ఇంకా మెడిటేషన్ చేసేటప్పుడు అనమాట. అండ్ కొన్ని టైమ్స్ మనం మ్యూజిక్ వినేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం లో చేసేసి ఓన్లీ లిరిక్స్ మాత్రమే వింటాం చూడండి, ఆ ఫీల్ ఎంత బాగుంటుంది అసలు. అలా మైండ్ని కూడా కంట్రోల్ చేయాలన్నమాట. ఓన్లీ బర్డ్ సౌండ్స్ వినాలి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా కట్ చేసేసాలి ఇంకా ఎవరైతే ఏదైనా మాట్లాడితే. ఇంకా ఇలా నా మెడిటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ నేను నెక్స్ట్ వాటర్ ఫిల్ చేయడానికి వెళ్తున్నా. ఇంకా 1 hour తర్వాత నేను కుర్కురే తిందామని అనుకుంటున్నాను. అండ్ నేనైతే సచిన్ బుక్స్ ఒకసారి చూద్దామని చెప్పేసి అని ఓపెన్ చేసేసరికి ఇంకా ఈవినింగ్ అయింది కదా, సో అందుకే అని చెప్పేసి కుర్కురే తింటున్నా. అండ్ గాయస్, నేనైతే ఇన్స్టా ఓపెన్ చేయడానికి టైం కూడా ఉండట్లేదు అస్సలు. అండ్ రీల్స్ చేయడానికి అయితే నేను లిరిక్స్ కూడా మర్చిపోయాను. నేనైతే ఈరోజు మార్నింగ్ మెడిటేషన్ చేయలేదు కాబట్టి అందుకని ఈవినింగ్ చేస్తాను అనమాట. అండ్ అయితే నేను మెడిటేషన్ మార్నింగే చేస్తాను. ఎప్పుడైతే మెడిటేషన్ చేయడానికి టైం ఉండదో సో అప్పుడు నేను ఈవినింగ్ చేస్తాను అనమాట. అది నా వీడియోస్ చూసి స్టార్ట్ చేశాను, లైక్ మెడిటేషన్ చేయడము. రీల్స్ ఎలా చేస్తానో కూడా కొన్ని క్లిప్స్ ఉంటాయి కదా, అది ఇందులో యాడ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ నేను మార్నింగే రెడీ అయ్యాను కాబట్టి జస్ట్ హెయిర్ కోమ్ చేసిపోతుంది. ఇంకా నేనైతే చాలా డేస్ అయింది, కాదు మంత్స్ అయిపోయింది అనుకుంటా రీల్స్ చేయక. కానీ నేను ఒక్కసారి సాంగ్ విన్నా అంటే ఈజీ అయిపోతుంది. కాకపోతే ఏదైనా వర్డ్స్ ఉంటాయి కదా, హార్డ్ అనిపిస్తే అసలు రాదు. ఇంకా అలా అని 2-3 times ఎక్స్ట్రా అవుతుంది తీసుకోవడం. అండ్ ఇక్కడైతే నేను మ్యూజిక్ పెట్టాను అనమాట, కాకపోతే ఈ వీడియోలో తీసేసా. ఫస్ట్ అయితే లిరిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుందామని చెప్పేసి వింటున్నా. లిప్సింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. సాంగ్ అయితే అంత పర్ఫెక్ట్గా రాదు, అందుకే మళ్ళీ వింటున్నా. ఇన్స్టా ఓపెన్ చేసిన తర్వాత నాకు ఈ సాంగే వచ్చిందనమాట స్టార్టింగ్లో. ఆల్రెడీ నేను ఈ సాంగ్ చేస్తాను కానీ మర్చిపోయాను లిరిక్స్ అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఆ సాంగ్ అయితే నాకు లిరిక్స్ వచ్చేసింది.
రీల్స్ చేసే వాళ్ళందరికీ కూడా సేమ్ ఇంతే 2-3 టేక్స్ తీసుకుంటే కానీ మనకి లిరిక్స్ పర్ఫెక్ట్గా రాదు అండ్ లిప్సింగ్కి కూడా కరెక్ట్ సెట్ అవ్వాలి కదా. అండ్ నేనైతే రెగ్యులర్గా చేస్తే నాకు అన్ని టేక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 టేక్ ఆర్ 2 టేక్స్ తీసుకోవడానికే సెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే ఇన్ని మంత్స్ అయిపోయింది కదా, అందుకే అని లేట్ అయింది నాకు తీసుకోవడం. అండ్ రీల్స్ చేసేటప్పుడు అయితే డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సన్లైట్ కూడా. అండ్ ఈరోజు మా మమ్మీ లీవ్స్ తోటి పౌడర్ చేస్తుందంట. అయితే హాల్ ఉంది తీసుకొని రా అంటే ఇదే నా మమ్మీ అని చెప్పేసి నేను చూపించడానికి వెళ్తున్నాను. లీఫీ వెజిటేబుల్స్ అయితే మనం రికగ్నైజ్ చేయాలంటే చాలా చాలా కష్టం. అండ్ ఇది అనమాట ఈరోజు వ్లాగ్ అండ్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. And that's all for today. I hope you guys enjoyed after watching this video. If you like this video, please like, share and subscribe to my channel.